బనగానపల్లి నియోజకవర్గ పరిధిలో ఆదివారం రాత్రి భారీ వర్షం నమోదు కావడంతో వాగులు వంకలు నీటితో పోటెత్తాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి వర్షం నమోదైంది. బనగానపల్లి నియోజకవర్గ పరిధిలో భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు కాల్వలు వర్షపు నీటితో పోటెత్తాయి. నంద్యాల బనగానపల్లి మార్గంలో వాహనాలకు అంతరాయం కలిగింది. వంకల వద్ద వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వర్షం నమోదైంది. పలు గ్రామాలలో వాగులు వంకలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించాయి. బనగానపల్లి మండలంలోని తిమ్మాపురం సమీపంలో గల పచ్చర్ల వాగు, కోవెలకుంట్ల మండలం వల్లంపాడు వద్ద ఉన్న నల్లవాగులకు భారీగా వరద నీరు చేరటంతో నీటి ప్రవాహం పెరిగింది. పలు ఆర్టీసీ బస్సులు వాగులను దాటుకోలేక వెనుదిరిగి వెళ్లాయి. కోవెలకుంట్ల మండలంలోని నల్లవాగు వద్ద రోడ్డు దాటే సమయంలో 20 జీవాలు వరద నీటికి గల్లంతు కావటం జరిగింది. అదేవిధంగా పాణ్యం బస్టాండ్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం వలన వర్షపు నీరు రోడ్డు మీద ప్రవహించింది. దీంతో పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాణ్యంలో కురిసిన వర్షానికి వాగులు వరద నీటితో ప్రవహించాయి. Hi and subscribe to Nandyala Communication.